మన ఈ ప్రపంచంలో మనిషి జీవితానికి మబ్బులు కమ్ముకున్నప్పుడు వెలుగును పంచే సూర్యుడిలా ఒకడొస్తాడు. కురుక్షేత్రంలో రథసారథిగా అర్జునుడికి దారి చూపించిన కృష్ణుడిలా వస్తాడు. వాడు వచ్చాక మనం ఈ ప్రపంచాన్ని చూసే విధానమే మారిపోతుంది. అలా కళ్ళు మూసుకొని నడుస్తున్న ఈ అర్జునుడి జీవితానికి దారి చూపించి ముందుకు నడిపించిన ఆ రథసారథి వీడే. హలో బ్రో, రూమ్ షేరింగ్ కావాలని చెప్పా కదా, అది నేనే. టుమారో వస్తున్నా, ఓకేనా? ఓకే, మీరు వచ్చేయండి బ్రదర్. అవును, మర్చిపోయా, మీ పేరు ఏదో అన్నారు. అశోక్ బ్రో. ఓకే, ఏం చేస్తుంటారు? గ్రాఫిక్ డిజైనర్, ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తుంటాను. ఓకే, టుమారో వచ్చేయండి అయితే. గుడ్ మార్నింగ్ బ్రో. గుడ్ ఎక్కడుంది బ్రో, ఓన్లీ మార్నింగే. ఏంటి సండేని బాగా చిల్ అవుతున్నావు అనుకుంటా? ఏది ఎక్కడ, ప్రశాంతంగా సండే కూడా ఉండనివ్వరు ఆఫీస్ వాళ్ళు. ఫోన్ చేసి అది కావాలి ఇది కావాలని తల తింటున్నారు. ఇలాంటి జాబ్ చేయడం కన్నా వదిలేయడం చాలా మంచిది. ఏం బ్రో, బాగానే ఉన్నావు కదా, జాబ్ చేస్తున్నావు, ఆఫీస్కి వెళ్తున్నావు, ఇంకేం కావాలి? అసలు ఏమున్నాయి అందులో? రోజు రొటీనే. పొద్దున్నే లేవాలి, రెడీ అవ్వాలి, ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్ళాక బాగుంటుంది అనుకుంటే అక్కడ ఇంకా టార్చర్. ఆ వర్క్ అని ఈ వర్క్ అని రెస్ట్ లేకుండా వాడేస్తారు. పోనీ వాడితే వాడారు, వర్క్ అయినా ఓకే అంటారంటే అది బాగాలేదు ఇది బాగాలేదు, అవి మార్చాలి ఇవి మార్చాలని ఒకటే దుబ్బుడు. ఆ టార్చర్ అయితే భరించి ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని తిని పడుకొని లేవగానే మళ్ళీ మొదలు. ఇలా రోజు చేసిందే చేసి చూసింది చూసేలోపే మంత్ అయిపోతుంది. ఇదంతా భరించి ఆ శాలరీని చూసి ఆనందపడడం అనుకుంటే దానికోసం 100 అవసరాలు ఎదురు చూస్తూ ఉంటాయి. రెంట్కి, ఫుడ్కి, బెడ్కి, ఇంటికి అన్నీ చూసుకునే లోపు మిగిలేది 0. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇదే రిపీట్. పోనీ జాబ్ మానేద్దాం అనుకుంటే నేను పుట్టింది గొప్పింట్లో కాదు, మా నాన్న ఉన్నోడు కాదు. అందుకే అన్నీ వదులుకొని ఒక మిషన్లా ముందుకెళ్తున్నా. ఇంకెక్కడ చిల్లయ్యేది? లైఫ్లో ఎంజాయ్ పీస్ వెతికినా దొరకడం లేదు. ఒకసారి నిన్ను చూస్తే జెల్సీగా ఉంటుంది. ఒక దగ్గర వర్క్ చేయాల్సిన అవసరం లేదు,
వాడు వీడు అంటే పడాల్సిన అవసరం లేదు. నచ్చితే వర్క్ చేసుకోవచ్చు, లేకుంటే ఇంకోటి చూసుకోవచ్చు. నేను అలా చేద్దాం అనుకుంటా. నేను ఈ సాఫ్ట్వేర్లో తప్ప వేరే ఫీల్డ్లో చేయలేనే. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకంటే అందరూ బాగున్నారు, నేనే ఇలా ఉన్నా. ప్రతి ఫీల్డ్లో ప్రతి పనిలో బెనిఫిట్స్ ఉంటాయి, డ్రాబ్యాక్స్ ఉంటాయి. కానీ అందులో దిగిన వాడికే కనిపిస్తాయి అన్నీ. బయట నుంచి చూసేవారికి ఓన్లీ బెనిఫిట్స్ మాత్రమే కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు చేస్తున్న జాబ్లో బెనిఫిట్స్ ఉన్నాయి, డ్రాబ్యాక్స్ ఉన్నాయి. కానీ నీకు నీ డ్రాబ్యాక్స్ మాత్రమే కనిపిస్తాయి. అదే నన్ను చూసేటప్పుడు నా బెనిఫిట్స్ మాత్రమే చూస్తావు, నా డ్రాబ్యాక్స్ కనిపించవు. అంతే, ఎక్కడ ఏమీ లేదు. ఈరోజు సండేనే కదా, నీకే వర్క్ లేకుంటే అలా కాసేపు బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా. ఇతన్ని చూడు, ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే నిలబట్టి అమ్ముకోవాలి. అతన్ని చూడు, ఎవడెవడో వేసుకున్న చెప్పులు కుడితే గానీ రోజు గడవదు. అంతకన్నా దరిద్రంగా లేదు కదా నీ లైఫ్. వాళ్ళందరితో పోల్చుకుంటే నువ్వు చాలా అదృష్టవంతుడు తెలుసా. మనందరి జీవితాలు ఒకేలా ఉంటాయి, చూడటానికి బాగున్నట్టు. కానీ ఆ పొజిషన్లోకి వెళ్ళి నిలబడ్డాక అర్థమవుతుంది అక్కడ ఎలా ఉంది అని. అందుకే మనం చేసే పని ఏదైనా అందులోనే సంతోషాన్ని, ఆనందాన్ని వెతుక్కోవాలి. ఇబ్బందులు, కష్టాలు లేకుండా ఎవరు పుడతాడు చెప్పు? మనుషులు అన్నాక ఏదో ఒకటి ఉంటుంది. అంతెందుకు, మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడే ఎన్ని కష్టాలు పుట్టాడో తెలుసా. కంసుడి చావుకి తన చెల్లెలికి పుట్టే 8వ బిడ్డే కారణమని తెలిసి ముందే పుట్టిన వారందరినీ చంపి తన చెల్లెలు దేవకి వసుదేవుని చెరసాలలో బంధించి ఆ పుట్టబోయే వాడిని కూడా చంపేస్తా అని సైనికులను కాపలా పెట్టి ఎదురు చూస్తున్నాడు పుట్టకముందే. రాత్రి సైనికులు పడుకున్నప్పుడు బిడ్డ పుడితే ఆ ఏడుపు విని అరవటానికి గాడిదని కట్టి ఉంచాడు కంసుడు. ఒకరోజు రాత్రి బిడ్డ పుట్టే సమయం వచ్చింది. వాసుదేవుడు కంగారు పడుతున్నాడు. బిడ్డ పుడితే ఆ ఏడుపు విని ఎక్కడ గాడిద అరుస్తుందేమో అని. గాడిద కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడ్డాడు. కానీ పుట్టిన బిడ్డ ఏడుపు వినబడలేదు. ఏమైందా అని వెళ్ళి చూస్తే నవ్వుతున్నాడు. వెంటనే విష్ణుమూర్తి ప్రత్యక్షమై పుట్టిన బిడ్డని యశోదాకు అప్పగించమని చెప్తే బిడ్డను తీసుకొని బయలుదేరాడు. విష్ణుమాయ కమ్మి అక్కడున్న సైనికులందరూ మూర్చిపోయారు. ఆ బిడ్డని తీసుకొని కారాగారం నుంచి బయటికి రాగానే భయంకరమైన వర్షం. వర్షంలో యమునా నది దాటుకొని వెళ్ళాలి. యమునా నది ప్రవాహంలో వాసుదేవుడు తల మొత్తం మునిగిపోయాడు. బిడ్డను అరిచేతిలో పైకెత్తి చిన్నగా అడుగులేస్తూ వెళ్తున్నాడు. ఆ బిడ్డ పాదం తగిలి ఒక్కసారిగా యమున 2గా చీలిపోయి వాసుదేవుడికి దారిచ్చింది. దారైతే దొరికింది, కానీ కుండపోత వర్షంలో తడుస్తున్నాడు ఆ బిడ్డ. ఇంతలో తన చుట్టూ చాలా వర్షం పడుతుంది, కానీ తన మీద పడలేదు. ఏమిటా అని పైకి చూస్తే 5 పడగల ఆదిశేషుడు గొడుగులా మారి వర్షాన్ని కడ్డు నిలిచాడు. అలా వాసుదేవుడు క్షేమంగా వెళ్ళి యశోదాకు అప్పగించాడు. ఆ తర్వాత కూడా ఎన్నో కష్టాలు అనుభవించాడు కృష్ణుడు. చిన్నతనంలోనే ఎంతోమంది రాక్షసులు వెళ్ళారు చంపడానికి. పెద్దయ్యాక పాండవుల కష్టాలన్నీ ఈయనే భరించాడు. ఆఖరికి చివరిలో కూడా గాంధారి శాపం వల్ల దిక్కులేని చావును అంగీకరించాడు. ఆయనే అని అనుభవించినప్పుడు మనకున్న ఈ చిన్న చిన్న ఇబ్బందులు పెద్ద విషయం కాదు. కానీ కృష్ణుడు పుట్టాక యశోదాకు అప్పగించడం కోసం చేసిన ప్రయాణం చూసావా? అది ఎంత అద్భుతం అంటే, వాసుదేవుడు బిడ్డను యశోదకి ఇవ్వడంలో ఒక గ్రేట్ పర్పస్ ఉంది. అందుకే పంచభూతాలు ఎదురొచ్చి సాయం చేసే చూసావా, అది మిరాకిల్ అంటే. మన జీవితంలో కూడా అంతే. మనం చేసే పనులు నిజాయితీ ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులున్నా పంచభూతాలు ఎదురొచ్చి సాయం చేస్తాయి.
చీకటి కడుపున వెన్నెల అందాలు ఉండవా అడవి పొడవున అందని అద్భుతాలు ఉండవా చూపే ఉంటే మనసుకే చంద్రకాటులు వనమంబులు నేలలో అగ్నిజ్వాలలు అందించవా నీకు చీకటి కడుపున వెన్నెల అందాలు ఉండవా అడవి పొడవున అందని అద్భుత